డెడ్ సెట్ హిస్టరీ తెలుగు వర్షన్కి స్వాగతం. చెక్డ్. ఈరోజు మనం ఒక అద్భుతమైన కౌంటర్ ఫ్యాక్చువల్ హిస్టరీ అంటే చరిత్రలో ఒకవేళ ఇలా జరిగితే అనే ఒక థాట్ ఎక్స్పెరిమెంట్లోకి వెళ్లబోతున్నాం. ఒక్కసారి ఆ ఊహల్లోకి వెళ్దాం. సంవత్సరం క్రీస్తు శకం 1000. ఆ నార్త్ వెస్ట్ నుంచి మన దేశం మీద నిరంతర దాడులు మొదలయ్యాయి. కానీ ఆశ్చర్యంగా ఒక్క దాడి కూడా సక్సెస్ కాలేదు. అంటే వాటన్నింటినీ మనవాళ్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు అనుకుందాం. అవును. ఆ తర్వాత వందలేళ్లకు సముద్రమార్గం గుండా యూరోపియన్లు వచ్చారు కదా. వాళ్లు ఇక్కడ కొలోనియలిజంని అంటే తమ వలసవాద సామ్రాజ్యాన్ని ఎప్పటికీ స్థాపించలేకపోయారు. ఇదంతా జరిగితే ఒక విశాల సామ్రాజ్యంగా కాకుండా అచ్చం యూరోప్లాగా బలమైన ఒకదానితో ఒకటి ఎప్పుడూ పోటీపడే అనేక స్వతంత్ర రాజ్యాల సమూహంగా అంటే మల్టీస్టేట్ సిస్టమ్గా ఇండియన్ సబ్కాంటినెంట్ ఉండిపోతే ఎలా ఉండేది? ఇవాళ మనం చేయబోయే డీప్ డైవ్ దీని గురించే. రైట్. అయితే ఇక్కడ మనం ముందుగానే ఒక విషయం క్లియర్ చేయాలి. ఈ డీప్ డైవ్ లక్ష్యం గాలిలో కల్పనలు అల్లడం కాదు. ఇది ఒక కంట్రోల్డ్ బర్న్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. మన దగ్గర ఉన్న పక్కా చారిత్రక ఆధారాలు, ఎకనామిక్ డేటా, రీసెర్చ్ ఆర్టికల్స్ ఆధారంగా ఈ అనాలిసిస్ చేయబోతున్నాం. అంటే అప్పటి భౌగోళిక పరిస్థితులేంటి, వాళ్ల ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే సంస్థాగత సామర్థ్యాల పరిమితులెలా ఉండేవి, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా అంచనా వేసి చరిత్ర ఎలా మారి ఉండేదో విశ్లేషిస్తాం. అవును. ఇంకో ముఖ్యమైన గమనికేంటంటే ఇది ఎలాంటి పక్షపాతం లేని విశ్లేషణ అండి. చరిత్రలో జరిగిన దాడులను, హింసను ఒక మతానికి ఆపాదించకుండా అప్పటి రాజ్య విస్తరణ వ్యూహంగా, పొలిటికల్ రియాలిటీగా మాత్రమే మనమిక్కడ చూస్తాం. ఎగ్జాక్ట్లీ. రిచర్డ్ ఈటన్ లాంటి ప్రముఖ చరిత్రకారులు చేసిన రీసెర్చ్ ప్రకారం కూడా అదే వాస్తవం. అంతే కదా. అలాగే ఇది విదేశీ దాడులు లేకపోతే అంతా అద్భుతంగా ఉండేది అనే ఫ్యాంటసీ కూడా కాదు. ఇందులో కరువులు, అంతర్గత యుద్ధాలు, అంటువ్యాధులు ఇలాంటి వాస్తవాలన్నీ ఉంటాయి. రైట్. అసలు ఈ థాట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయాలంటే క్రీస్తు శకం 1000 నాటికి మన బేస్లైన్ పరిస్థితి ఏమిటో ముందు మనం చూడాలి. అప్పటికీ అసలు ఒకే ఇండియా అనే కాన్సెప్టే లేదు. అవును. అదొక వైవిధ్యమైన రాజ్యాల సముదాయం అప్పట్లో. అవును. ఉత్తరాన గుర్జర్ ప్రతీహారులు, తూర్పున పాలవంశం, దక్షిణాన బలమైన చోళ సామ్రాజ్యం, ఇలా ఎవరికి వారే చాలా సుసంపన్నంగా ఉన్నారు. అప్పటి ప్రపంచ జీడీపీలో మన వాటా దాదాపు 28.9% ఉండేది. వావ్. అంటే ప్రపంచంలో పావు వంతు కంటే ఎక్కువ సంపద మన దగ్గరే ఉందన్నమాట. అప్పటికే మన దగ్గర పెద్ద పెద్ద కోటలున్నాయి, ఏనుగులున్నాయి, చోళుల నావికాదళం లాంటి పవర్ఫుల్ నేవీ కూడా ఉంది. మరి వాయువ్య సరిహద్దుల్లో అదే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్లో దాడులు జరిగినప్పుడు ఏమైంది? మనం ఎందుకు ఓడిపోయాం? అక్కడే ఒక పెద్ద మిలిటరీ లోపముందండి. అదే అశ్విక దళం అంటే క్యావెలరీ. గుర్రపు దళాలు అంటారు కదా, అదేనా? పదాతి దళం బాగా వెనుకబడ్డాయి. ఏనుగులు చూడ్డానికి భారీగా ఉంటాయి, కాని స్పీడ్ తక్కువ కదా. దానికి తోడు ధర్మయుద్ధం పేరుతో మన వాళ్లు పాటించిన నైతిక నియమాలు కూడా ఒక పెద్ద అడ్డంకి. ఒక్క నిమిషం. అంటే మనవాళ్లు మరీ మంచివాళ్లవడం వల్లే ఓడిపోయారా? నైతికత ముసుగులో ఉన్న అమాయకత్వమా ఇదే? అంటే ఇది ఎలా ఉందంటే టెస్ట్ క్రికెట్ రూల్స్ పెట్టుకుని గల్లీ క్రికెట్ ఆడినట్లుంది. అవతలివాళ్లు రూల్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు మనం కూడా రూల్స్ మార్చుకోవాలి కదా. ఇక్కడే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అది ఖచ్చితంగా అమాయకత్వం కాదు. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలో కూటయుద్ధం గురించి చాలా స్పష్టంగా ఉంది. కూటయుద్ధం అంటే మోసం చేయడం లాంటిదే కదా. ఎగ్జాక్ట్గా. మోసం, గూఢచర్యం, శత్రువుల సప్లై లైన్స్ కట్ చేయడం ఇవన్నీ కూటియుద్ధం కిందకే వస్తాయి. కానీ దాన్ని ఆచరణలో పెట్టడంలో అంటే తమ మిలిటరీని ఒక సిస్టంగా మార్చడంలో అప్పటి రాజులు విఫలమయ్యారు. నైతికత, ధర్మయుద్ధం అనేవి రాజులు తమ కీర్తి కోసం వాళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడిన భాష మాత్రమే. ఓహో. అంటే అదొక పిఆర్ స్ట్రాటజీ అన్నమాట. సరే, ఇప్పుడు మన ఆల్టర్నేట్ టైమ్ లైన్లోకి వెళ్దాం. మరి ఈ దాడుల నుంచి మన వాళ్లు ఎలా బతికిబట్టకట్టారు? మన కౌంటర్ ఫ్యాక్చువల్ హిస్టరీలో మన రాజులు పదే పదే ఓడిపోవడానికి బదులు తమ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ఒక ఇన్స్టిట్యూషనల్ షిఫ్ట్ అంటే వ్యవస్థాగత మార్పులు చేశారు అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? అప్పుడొక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తుంది. 1000 నుంచి 1150 మధ్య కాలంలో వాళ్లు ప్రధానంగా 3 కీలకమైన మార్పులు చేస్తారు. ముందుగా ఇంటెలిజెన్స్ అండ్ స్పై నెట్వర్క్స్. గూఢచారులన్నమాట. అవును.
కాబూల్ నుంచి పెషావర్ దాకా ఉన్న ట్రేడ్ రూట్లో వ్యాపారులను గూఢచారులుగా వాడటం మొదలుపెడతారు. దీన్నే మర్చెంట్ స్కౌట్స్ అంటారు. తర్వాత రెండో మార్పు ఆ అశ్విక దళాన్ని అప్గ్రేడ్ చేయడం. ఏనుగుల మీద ఆధారపడటం తగ్గించేసి సెంట్రల్ ఏషియా గుర్రాల సప్లై చైన్ను తమ గుప్పెట్లోకి తీసుకుంటారు. అంటే సొంతంగా ప్రొఫెషనల్ అశ్విక దళాలను నిర్మిస్తారన్నమాట. అవును, పక్కా లాజిస్టిక్స్తో. ఇక మూడోది చాలా ముఖ్యమైంది ఏంటంటే కోవలిషన్ వార్ఫేర్, అంటే కూటములు కట్టడం. రైట్. ఎవరికి వాళ్ళు విడివిడిగా పోరాడితే కష్టం కదా. అంతేగా, విడివిడిగా పోరాడే బదులు రాజ్యాలన్నీ కలిసి ఉమ్మడి నిధితో ఒక ఫ్రాంటియర్ డిఫెన్స్ లీగ్ ఏర్పాటు చేసుకుంటాయి. అంటే ఒకరిపై దాడి జరిగితే అందరూ కలిసి తిప్పికొట్టేలా పక్కాగా ట్రీటీలు, ఒప్పందాలు చేసుకుంటారు. భలే లాజికల్గా ఉందిది. ఒకవేళ ఇలా దాడులను విజయవంతంగా తిప్పికొట్టాక ఆ తర్వాత ఒక 800 ఏళ్ల పాటు సబ్కాంటినెంట్ ఎలాంటి పొలిటికల్ సిస్టమ్గా మారుతుంది? ఇక్కడే మనం 3 ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. అవును, ఇక్కడ 3 సమాంతర వాస్తవాలు ఉంటాయి. అందులో మొదటి సినారియో చూస్తే మారిటైమ్ క్యాపిటలిజం, అంటే సముద్రయాన వాణిజ్య కూటమి. అంటే వ్యాపారమే మెయిన్ అన్నమాట ఇక్కడ. అదే. దక్షిణాన అయోవోలే 500 లాంటి పవర్ఫుల్ వ్యాపార సంఘాలు, అంటే మర్చెంట్ గిల్డ్స్, రాజ్యాలకు ఫండింగ్ ఇస్తుంటాయి. చోళుల నావికాశక్తి మరింత పెరిగి హిందూ మహాసముద్రం వాణిజ్యం మొత్తం వీరి కంట్రోల్లోనే ఉంటుంది. ఆర్థికంగా చూస్తే ఇది అత్యంత సుసంపన్నమైన టైంలైన్. సూపర్. ఇక రెండో సినారియో చూస్తే ద పారమౌంట్ సీ, అంటే ఒక కేంద్ర సామ్రాజ్యం ఏర్పడటం. వాయువ్య సరిహద్దుల్లో ఒక బలమైన రాజపూత లేదా కేంద్ర సామ్రాజ్యం రావచ్చు కదా, మౌర్య లేదో గుప్తుల కాలం నాట్లా. కరెక్ట్, అలా కూడా జరగొచ్చు. వాళ్లకు భారీ సైన్యముంటుంది. కానీ ప్రాబ్లమేంటంటే ఆ సైన్యాన్ని పోషించడానికి ప్రజల మీద పన్నుల భారం విపరీతంగా పెరుగుతుంది. లోపల స్వేచ్ఛ తగ్గిపోతుంది. ట్యాక్స్లు పెరిగితే అంతే గదా. ఇక మూడో సినారియో ఏంటంటే డిలేయిడ్ ఫ్రాక్చర్, అంటే ఆలస్యమైన చీలికలు. మొదట్లో కలిసి పోరాడినా తర్వాత రాజ్యాల మధ్య ఆధిపత్యపోరు మొదలై ముక్కలవుతాయి గదా. అవును, ఆ గ్యాట్లోనే యూరోపియన్లు ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు యుద్ధం చేయరు, కానీ ఫైనాన్స్, అప్పులు, ఒప్పందాల ద్వారా ఒక ఇన్ఫార్మల్ ఎంపైర్ స్థాపిస్తారు. ఒక్క నిమిషం, ఈ ఇన్ఫార్మల్ ఎంపైర్ ఏంటి? అంటే కార్పొరేట్ హాస్టైల్ టేకోవర్ లాంటిదా? ఒక రకంగా అంతే. వాళ్ళు డైరెక్ట్గా రాజులవ్వరు, కానీ అప్పులిచ్చి ఆ అప్పు తీర్చలేనప్పుడు పన్నుల వసూలు చేసే హక్కుని వాళ్లు లాక్కుంటారు. అసలు కంట్రోలంతా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. ఓహో, మరి ఈ మూడిట్లో ఏది జరిగే అవకాశం ఎక్కువ అంటారు? ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకే దేశంగా యూనిఫైడ్గా ఉండాలని అనుకుంటాం గదా. మన ఎమోషన్ అలా ఉన్నా నిజానికి మొదటి టైంలైన్, అంటే ఆ మల్టీస్టేట్ సిస్టమ్ జరిగే ఛాన్సే ఎక్కువ. అదేంటి అలా ఎందుకు? ఎందుకంటే భారతీయ చరిత్రలో మనం పదే పదే రాజ్యాలు ముక్కలవడం, వికేంద్రీకరణ జరగటమే ఎక్కువ చూసేం. పైగా యూరప్లాగా చిన్న చిన్న రాజ్యాలు పోటీపడటం వల్లే కదా ఇన్నోవేషన్ వస్తోంది. రైట్, ఎవరికి వాళ్ళు డెవలప్ అవ్వాలని పోటీ పడతారు. సరే, ఇప్పుడు ఈ మల్టీస్టేట్ సిస్టమ్ అలాగే ఉందనుకుని కరెక్ట్గా 1498 సంవత్సరానికి వద్దాం. వాస్కోడిగామా వచ్చాడు. వాస్కోడిగామా సముద్రమార్గం గుండా వచ్చినప్పుడు రియల్ హిస్టరీలోలాగా మన దగ్గర బలహీనమైన నావికాదళం లేదిప్పుడు. అప్పటికే బలమైన భారతీయ నావికాదళాలుంటాయి కాబట్టి ఆ పోర్చుగీసువారి సముద్ర గుత్తాధిపత్యాన్ని, అంటే ఆ మోనోపోలీని మనవాళ్లు ఈజీగా అడ్డుకుంటారు. వావ్, అంటే ఆ తర్వాత జరిగే ప్లాసీ యుద్ధం గాని, ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం గాని ఇక్కడ ఉండవు. అస్సలు ఉండవు. యూరోపియన్లు కేవలం వర్తకులుగా మన తీర ప్రాంతానికే పరిమితమవుతారు. మన భూభాగంపై పన్నులు వసూలు చేసే హక్కు వారికి ఎప్పటికీ రాదు. చేయపోతే నలంద లాంటి గొప్ప విశ్వవిద్యాలయాలు నాశనం కాకుండా బతికుంటాయి గదా. ఖచ్చితంగా. అప్పుడు ఆ కేరళ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ చేసిన అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ఇంజనీరింగ్తో కలుస్తుంది. ఇదంతా చూస్తుంటే మనం ఈజీగా సూపర్ పవర్స్ అయిపోయి ఆ బ్రిటన్ కంటే ముందే పారిశ్రామిక విప్లవం, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సాధించేసి అప్పట్లోనే బుల్లెట్ ట్రైన్స్ నడిపేసేవాళ్లమేమో అనిపిస్తోంది. అలా జరగకపోవచ్చండి. ఇది కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. పారిశ్రామిక విప్లవం రావడానికి ఇంగ్లండ్లో ఉన్న మెయిన్ రీజన్ అక్కడి అధిక వేతనాలు, అంటే హై వేజెస్, అలాగే వాళ్లకు దొరికిన బొగ్గు నిల్వలు. అంటే మనుషులతో పనిచేయించుకోవడం ఖరీదు కాబట్టి వాళ్ళు యంత్రాల వైపు వెళ్లారు అంటారు. ఎగ్జాక్ట్గా. కాని మన దగ్గర ఏమవుతుందంటే మనుషులెక్కువ కాబట్టి పనివాళ్లు చాలా తక్కువ కూలికే దొరుకుతారు.
అప్పుడు కోట్లు ఖర్చుపెట్టి మెషిన్ కనిపెట్టాలని అవసరమేముంటుంది? రైట్ రైట్ అవసరం ఇన్నోవేషన్ని పుట్టిస్తుంది కదా. దానికి తోడు మన రాజ్యాలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయనుకున్నాం. అవును. ఆ మల్టీ స్టేట్ కాంపిటీషన్ వల్ల అభివృద్ధిపై పెట్టాల్సిన బడ్జెటంతా ఆయుధాల రేసు మీదకు మళ్లుతుంది. కాబట్టి పారిశ్రామికీకరణ జరుగుతుంది కానీ కాస్త ఆలస్యంగా వస్తుంది. అంటే ఒక 1800, 1850 మధ్యకాలంలో మన సొంత పెట్టుబడితో ఆర్గానిక్గా జరుగుతుంది. ఓకే, ఒక 50-100 లేట్ అయినా డెవలప్మెంట్ అయితే వస్తుంది. సరే, ఇంతసేపన్నీ పాజిటివ్గా మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్రత్యామ్నాయ చరిత్రలో అన్నీ పాజిటివ్గానే ఉండవు కదా. ఇదొక ఊహాజనిత స్వర్గమైతే కాదు. ఖచ్చితంగా కాదు. కొన్ని హార్డ్ ట్రూత్స్ మనం మాట్లాడుకోవాలిక్కడ. అవును, ముందుగా ఏవి మాయమవుతాయో చూద్దాం. ఈ టైమ్లైన్లో బ్రిటిష్ వారి వలసవాదం లేదు కాబట్టి దాని కారణంగా జరిగిన 1943 బెంగాల్ కరువు, అలాగే జలియన్ వాలా బాగ్ లాంటి మారణకాండలు ఇక్కడుండవు. అలాగే ఆ గజనీ లాంటి వారి దాడుల్లో జరిగిన భారీ విధ్వంసం, దోపిడీలు కూడా ఉండవు. ఇక్కడ ఆ దేవాలయాల కూల్చివేత అనే కాన్సెప్ట్ గురించి మనం రిచర్డ్ ఈటన్ అనాలిసిస్ను ఖచ్చితంగా ప్రస్తావించాలి. రైట్, అది చాలా సెన్సిటివ్ టాపిక్ కదా. అసలు ఆ విధ్వంసం ఎందుకు జరిగిందంటారు? దేవాలయాల కూల్చివేత అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన ద్వేషం మాత్రమే కాదు. అదొక రాజనీతి వ్యూహం, పొలిటికల్ స్టేట్ క్రాఫ్ట్ అన్నమాట. రాజుల లెజిటిమసీకి సంబంధించిన విషయం. పాత రాజు తాలూకు ఆనవాళ్లు లేకుండా చేసి తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసే పాలిటిక్స్ అది. మన ఈ టైమ్లైన్లో ఆ బయటి దాడులు విఫలమవుతాయి కాబట్టి ఆ భారీ విధ్వంసం జరగదు. ఓకే, ఏవి జరగవో క్లారిటీ వచ్చింది. మరి ఏవి అలాగే మిగిలిపోతాయి? అంటే మనల్ని ఎప్పటికీ వెంటాడే వాస్తవాలేముంటాయి? ఏవి ఉంటాయి అంటే ప్రకృతి వైపరీత్యాలైన కరువులు, అలాగే 1918 ఇన్ఫ్లుయెంజా లాంటివి అలాగే ఉంటాయి. రియల్ హిస్టరీలో ఆ ఇన్ఫ్లుయెంజా వల్ల 10-20 మిలియన్ల మరణాలు సంభవించాయి కదా. ప్లేగు వ్యాధులు ఇవన్నీ ఏ టైమ్లైనైనా తప్పవు. అంటే మనం ఎంత డెవలప్ అయినా బయాలజీ ముందు, పాండమిక్స్ ముందు తలొంచాల్సిందే. ఇంకో డౌట్ అండి, మన సమాజంలో ఉన్న సామాజిక అసమానతల సంగతేంటి? బయటనుంచి ఒక షాక్ లేదా ఎక్స్టర్నల్ డిస్రప్షన్ లేకపోతే మన కుల వ్యవస్థ ఏ మార్పు లేకుండా అలానే శిలాశాస్త్రంలా ఉండిపోయేదా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బ్రాహ్మణికల్ ఇన్స్టిట్యూషన్స్ మారడానికి నిరాకరించవచ్చు, అది నిజమే. కాని భక్తి ఉద్యమం అనేది ఒక సామాజిక ఉత్ప్రేరకంగా, అంటే ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. ఓహో, మతపరంగా మార్పొస్తుందన్నమాట. మరి ప్రాక్టికల్గా, ఎకనామిక్గా ఎలాంటి మార్పొస్తుంది? అక్కడే అసలు మార్పొస్తుంది. ఇందాక మనం అనుకున్న వ్యాపార సంఘాలు, అంటే మర్చెంట్ గిల్డ్స్, కులాలకు అతీతంగా వ్యాపారం చేయడం మొదలుపెడతాయి. ఎందుకంటే వాళ్లకి పని జరగాలి, స్కిల్స్ కావాలి. ప్రాక్టికల్గా ఈ ఎకనామిక్ అవసరాల వల్ల నెమ్మదిగా కుల పట్టింపులు తగ్గుముఖం పడతాయి. రైట్, డబ్బులు, వ్యాపారం ముందు కులం వెనుకబడిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ సుదీర్ఘమైన అనాలిసిస్ని ఇవాల్టి మన పరిస్థితులతో లింక్ చేద్దాం. మనమంతా చరిత్రను చూసి అయ్యో మన దేశం ఎప్పుడూ ఐక్యంగా లేకపోయిందే, ఎవరికి వాళ్ళు ముక్కలైపోయారే అని బాధపడుతుంటాం. అవును, చాలామందికి అదే ఫీలింగ్ ఉంటుంది. కాని యూరోప్ చరిత్రను చూస్తే ఆ వికేంద్రీకరణ, ఆ ఫ్రాగ్మెంటేషనే వాళ్లని ఎకనామిక్గా, టెక్నాలజికల్గా ముందుకు తీసుకెళ్ళింది. ఆ పోటీతత్వమే ఇన్నోవేషన్ని తెచ్చింది. ఇక్కడే శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. సార్వభౌమాధికారం అంటే సొవర్నిటీ అనేది కేవలం ఒక నైతిక విలువ కాదు, అదొక కెపాసిటీ, సంస్థాగత సామర్థ్యం. ఎగ్జాక్ట్గా. బహుశా మనం ఒకే భారీ సామ్రాజ్యంగా ఉండిపోయే కంటే ఎన్నో రాజ్యాలుగా విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడటమే మన నాగరికతకు అసలైన ఇన్నోవేషన్ ఇచ్చి ఉండేదేమో కదా. ఐక్యత లేకపోవడం కాదు, ఆ పోటీపడే కెపాసిటీని బిల్డ్ చేసుకోకపోవడమే అసలు సమస్యేమో. దీని గురించి ఒకసారి ఆలోచించండి. అవును, ఇది నిజంగా చరిత్రను చూసే మన కోణాన్ని మార్చేసే ఒక మంచి థాట్. కౌంటర్ ఫ్యాక్చువల్ హిస్టరీ వల్ల మనకి వచ్చే అసలైన క్లారిటీ ఇదే. ఖచ్చితంగా. ఈ అనాలిసిస్తో మీకు చరిత్రను చూసే ఒక సరికొత్త లెన్స్ దొరికిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్తో, అదే అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.